ఈ రోజు ఘోరంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది రైతులను. మిత్రులారా, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కిసాన్ కూడా సంతోషంగా లేడు, జవాన్లు కూడా సంతోషంగా లేరు. ఈ జై జవాన్ జై కిసాన్ అన్న ఈ దేశంలో రైతులు సంతోషంగా లేరు, అంటే కిసాన్లు సంతోషంగా లేరు, జవాన్లు కూడా సంతోషంగా లేరు. ఇలా మొట్టమొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో, ఈ దేశ చరిత్రలో కానిస్టేబుల్లే కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? గట్టిగా చెప్పండి. ఎంత ఘోరం అండి. 7 నెలల గర్భవతులు, 2 నెలల గర్భవతులు చంటి పిల్లలను ఎత్తుకొని వాళ్ళ భర్తలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధపు హామీలను అమలు చేయాలని శాంతియుతంగా సెక్రటరియేట్ కు వస్తే వాళ్ళను తన్నుకుంటూ అదే యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసిండ్రండి. మీరు ఎప్పుడన్నా విన్నారా? పోలీసు శాఖలో 2 అన్నదమ్ములు కొట్టుకోంగ ఎప్పుడన్నా విన్నావా? జై జవాన్ జై కిసాన్ అన్న ఈ దేశంలో జవాన్లు సంతోషంగా లేరు, కిసాన్లు సంతోషంగా లేరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకు మాట్లాడతలేరు? రైతులను నిండా ముంచిండ్రు, రైతులకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిండ్రు. ఇంతకుముందు వీడియోలో మీ మాటల రూపమే ఇవాళ చూసినాం, కానీ ఇవాళ మీరు అవన్నిటి గురించి మాట్లాడతలేరు. పోలీసు జవాన్లకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, దాని గురించి మాట్లాడతలేరు. ఉద్యోగస్తులకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, దాని గురించి మాట్లాడతలేరు. ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, దాని గురించి మాట్లాడతలేరు. అదే విధంగా విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 లక్షల విద్యార్థి భరోసా అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నాడు. వచ్చినా ఎవరికైనా మీ పిల్లలకి 25,000?